దేవ అయితే ఫుల్గా తాగి వస్తాడు. అది చూసి మిథున షాక్ అవుతూ ఉంటుంది. ఇక దేవాకి అయితే అస్సలు ఒంటి మీద సెతను ఉండదు. అలా ఫుల్గా ఆదిత్య అయితే దేవతో డ్రింక్ చేపిస్తూ ఉంటాడు. ఇక దేవ అటు ఇటు కదులుతూ ఉండగా, ఇలాంటి వాడిన నువ్వు నమ్మమంటున్నావు మిథున, ఇలాంటివి వేస్ట్ గాడిని నువ్వు పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం చేసుకుంది కాకుండా ఇంకా వీడితో నువ్వు బతకాలి అనుకుంటున్నావు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది, అవేమీ కాకుండా వీడు ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చాడు. తర్వాత తనకి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి గట్టిగా త్రిపుర అయితే అంటూ ఉంటుంది. హరివర్ధన్ అయితే ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. ఇక మిథున అయితే వదిన నువ్వు ఏదైనా నువ్వు నా భర్తని, తన వ్యక్తిత్వం గురించి మాత్రం నువ్వు తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు. నా భర్త వ్యక్తిత్వం గురించి మీరు చెప్తే నాకు తెలియాల్సిన అవసరం లేదు అని మిథున గట్టిగా అనేసరికి, ఇంకా వీడికి వ్యక్తిత్వం ఉందంటున్నావా అని చెప్పేసి త్రిపుర అంటూ ఉంటుంది. ఇక దేవ అయితే ఆ మాటలన్నీ విన్నా సరే తనకి ఇది లేకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి వాడితో నీ జీవితం పంచుకోవాలనుకుంటున్నావో, వాడిని తెగేసుకుని ఇంటికి రావాలనుకుంటున్నావో అంతా నీ నిర్ణయమే మిథున అని చెప్పేసి హరివర్ధన్ అయితే అంటూ ఉంటాడు. నేను అలా అని నిన్ను కట్టి పడేసి ఇక్కడ ఉంచలేను, అలా అని వీడితో పంపించలేను, నీ ఇష్టం, నీ నిర్ణయం మీదకే వదిలేస్తున్నా అని మిథున అనేసరికి మిథున అయితే దేవ చేసిన పనికి బాధపడుతూ ఉంటుంది. ఇక దేవ అయితే తనకి తెలియకుండా ఫుల్గా తాగేయడంతో మిథున బాధపడుతుందని అలాగా బాధపడుతూ మిథున దగ్గరే కూర్చుని ఉంటాడు.